అండ్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ అయింది అనుకోవచ్చా, సక్సెస్ అయింది అనుకోవచ్చు? ఎందుకంటే సన్న బియ్యం లాంటి మీ నియోజకవర్గంలో కూడా రావచ్చు, తర్వాత ఫ్రీ బస్సులు మీ మహిళలు కూడా ఎక్కచ్చు, తర్వాత 200 కరెంట్ కావచ్చు, తర్వాత 500 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, ఇలాంటివి చాలా నడుస్తున్నాయి. ఏ వచ్చినాయి 500 గ్యాస్ సిలిండర్ అందరికీ వస్తుంది, కొందరికి అయితే వస్తుంది, కొందరికి అందరికి రావట్లేదు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ పోతే ప్రభుత్వం ఏదైనా పథకం పెడితే అందరికీ అందినప్పుడే అది సక్సెస్ఫుల్ పథకం, అప్పుడే ప్రభుత్వాలు చెప్పాలి నేను ఇంప్లిమెంట్ చేసిన. అవునా కదా? ఈ రోజు సుమారుగా ఒక 20% 30% మందికి ఇచ్చి 70% మందికి ఇవ్వకుండా నేను పథకం ఇంప్లిమెంట్ చేసిన, పథకం ఇచ్చేసిన అని చెప్తే ఎట్లా? సరే ఈరోజు మీరు నేను మాట్లాడుకున్న ప్రజలు చెప్తున్నారు కదా, మనం ఎన్నో దగ్గర చూస్తా ఉన్నాం, ప్రజలు చెప్తా ఉన్నారు కదా, ఇప్పుడు మార్కెట్ లోకి వెళ్ళినా లేకపోతే బయటికి వెళ్తే ప్రజలు చెప్తా ఉన్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఏ విధంగా పాలన. అసలు దాని గురించి డిస్కషన్ కూడా వేస్ట్. అసలు నాకు తెలిసి మరి ఇట్లా తీసేస్తుంది కడుపు 18 గంటలు ప్రజలు చెప్తా ఉన్నారు అంటారు. నేను ఏమంటున్నా, ప్రజలు చెప్తా ఉన్న వర్షన్ ఇది నా వర్షన్ కాదు, ప్రజలు చెప్తున్న వర్షన్ అని నేను ప్రజలు మాట్లాడుతా ఉన్నారు. 60,000 ఉద్యోగాలు, 60,000 ఉద్యోగాలు, ఆయన 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము, తర్వాత పెట్టుబడులు తీసుకొస్తున్నాము, 1,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, అంతర్జాతీయంగా అందాల పోటీలు కూడా నిర్వహిస్తుండ్రు. ఇన్ని గొప్ప పథకాలు పోటీలు ఇప్పుడు అవసరం, తెలంగాణ నిర్వహించడం అవసరం. ఇటువంటి సమస్య ఉంది, ఇటువంటి జరుగుతున్నప్పుడు అందరూ పోటీలు నిర్వహించడం అవసరం. అంటే ఇంకా ఇప్పుడు నేను ఏం చెప్తా ఉన్నా, చెప్పుకోవడానికి చాలా చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఎలక్షన్ల ముందు చెప్తుందో ఎలక్షన్ తర్వాత చెప్తుంది. మళ్ళీ అదే రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, మేము ఒక్క హామీ కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం, మేము ఇంప్లిమెంట్ చేయలేమని చెప్తున్నాడు కదా. ఆయన నోటితో 2 మాటలు ఎందుకు వస్తా ఉన్నాయి అన్నాడు. ఇప్పుడు ఇండియా కాంగ్రెస్ లో వెళ్ళి ఏం చెప్తాడు, నేను ఒక్క హామీ కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం, మేము ఇంప్లిమెంట్ చేయలేము, మనతో కాదు అని చెప్తాం. మళ్ళీ ఎందుకు అబద్ధాలు చెప్పినా అంటే రేస్ మీద దొండా పోతా మేము బోల్నా పడతా. ఆయన నోటితో ఆయన మీరు నన్ను వండుకొని తిన్నా కూడా నా దగ్గర పైసలు లేవండి, నేను పథకాలు ఇచ్చే పరిస్థితుల్లో లేదు, నేను కొత్త జీతాలు ఇచ్చే పరిస్థితులు లేదు, అంటే రిటైర్మెంట్ పెన్షన్లు బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితులు లేదని నరేంద్ర మోడీ గారు రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు చెప్తారు. మళ్ళీ ఇంకా దాంతో మనం ఏం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది? అంటే ఆయన ఓపెన్ గా ఏం చెప్తా ఉన్నాడు అంటే, నేను ఉన్న ప్రభుత్వాన్ని ఇది ఉన్న విధంగా నడుపుకోవాలంటేనే నాకు చేతనవ్వట్లేదు, ఈరోజు ప్రభుత్వం ఈ పరిస్థితికి వచ్చేసింది, ఇంకా నేను ఏం చేయలేను అంటే ప్రజలను పడే పరిస్థితికి వస్తా ఉంది తెలంగాణ రాష్ట్రం. అంటే ఎంత దిగజారిపోతుంది అన్నది కేంద్ర ముఖ్యమంత్రి అన్నప్పుడు ఆయన చెప్పే దాంట్లో ఒకటి అర్థం ఉండాలి. మళ్ళీ అప్పుడు తెలియదా ఒక ప్రతిపక్ష నాయకునిగా, ఒక పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండి నీకు తెలియదా రాష్ట్ర పరిస్థితి, ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉందా, లేకపోతే మంచిగా ఉందా, లేకపోతే ఈరోజు దివాళా తీసే పరిస్థితి ఉందా, అది తెలియదా? హామీలు ఇచ్చేటప్పుడు ఎట్లా ఇచ్చినావు? మళ్ళీ లేదా మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ తెలియదా ఈ విషయం? రాహుల్ గాంధీ గారికి తెలియదా? మళ్ళీ రాహుల్ గాంధీ గారితో వచ్చి ఆయనతో పిలిపించి మీ నాయకులంతా డిక్లరేషన్ ఇచ్చారు, హామీల మీద హామీలు ఇచ్చారు. మళ్ళీ ఆ రోజు తెలియదా ఏ పరిస్థితి ఉంది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో? రేపు మన చేతిలోకి వస్తే రేపు నిజంగా మనం ముఖ్యమంత్రి అయితే, లేకపోతే మనం అధికారుల కోసం మనం చేయగలుగుతామా లేదా నాకు తెలియదు. మోసం చేసినట్టే కదా ప్రజలు, తెలిసి మోసం చేసినట్టే కదా. నిజంగా నువ్వు సమర్థవంతమైన ముఖ్యమంత్రి అయితే, నిజంగా సమర్థవంతమైన ప్రభుత్వం అయితే మీరు ఆర్థిక వనరులను క్రియేట్ చేయాలి, ఆర్థిక వనరులను సృష్టించాలి, ఏ విధంగా తీసుకురావాలి, ఏ విధంగా పెట్టుబడులు ఇవ్వాలి, లేకపోతే ఏ విధంగా ఈరోజు ఆర్థికంగా లావాదేవీలు వచ్చేటట్టు చూడాలి, ప్రజలు ఈ ఉన్న సంక్షోభం ఎట్లా రావాలని దాని గురించి ఆలోచన చేయాలి. మళ్ళీ అవన్నీ చేయకుండా నాకు అప్పులు ముడతలేవు, నాకు ఎవడు అప్పులు ఇస్తలేడు, నేను అట్లున్నా నేను ఇట్లున్నా అంటే ఎట్లా అవుతుంది పరిస్థితి? నువ్వు ప్రజలకు సమాధానం చెప్పుకునే విధానం ఇది కాదు కదా. అంటే ఇప్పుడు కేవలం డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే తెలంగాణ బాగుపడుతుంది అనుకోవచ్చు. చూస్తున్నాం కదా ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది, ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుంది చూస్తా ఉన్నాం. ప్రజలకు ఒక ఎగ్జాంపుల్ అంటారు. ఎందుకంటే సరే ఆడ కోయిలేషన్ గవర్నమెంటే ఉంటుంది, అంటే అలయన్స్ గవర్నమెంటే ఉండొచ్చు, కాదంటలేదు. బట్ అయినప్పటికీ కూడా ఈరోజు అమరావతి బ్రహ్మాండంగా మొన్న దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయలతో ఈరోజు ఇనాగ్రేషన్ నరేంద్ర మోడీ గారు అంటే ఎన్డీఏ కూటమితో టైఅప్ అయితేనే మీరు ఫండ్స్ ఇస్తారు, టైఅప్ కాకపోతే నేను అట్లా అనట్లేదు అంటే బాధ్యత ఉంది కాబట్టి. మరి ఇక్కడ ఎందుకు బాధ్యత లేదు తెలంగాణ? ఇక్కడ ఎందుకు లేదు? మళ్ళీ అడిగి తెలంగాణలో ఇచ్చింది ఎవరు అంటున్నారు? గుండు సుధా. ఈ రోజు అసలు తెలంగాణ రాష్ట్రంలో ఇంత తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్తుందంటే ఈరోజు నిజం చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన డబ్బులతో ఇస్తలేరు అని చెప్పేసి ప్రతి ఒక్కరు మీడియా ముందరికి వచ్చి మొత్తుకుంటారు. మేము నరేంద్ర మోడీ వల్లనే తెలంగాణ రాష్ట్రం. నేను ఏం చెప్తా ఉన్నాను ఇప్పుడు, నేను నిజం చెప్పాలంటే అదే ఫిగర్స్ నేను ఐ వాస్ నాట్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ ఇన్వెస్ట్, కానీ 100% నేను చెప్తాను. ఈ రోజు మీరు చూస్తున్నట్టయితే మొన్నదాకా 14-15 ఫైనాన్స్ కమిషన్ ద్వారా లేకపోతే గ్రామ సడక్ యోజన విధంగా ప్రతి గ్రామంలో జరిగిన అభివృద్ధి అంతా నరేంద్ర మోడీ గారు. నేను ఒక ప్రోగ్రామ్ కూడా చేసిన మధ్యలో సోమొకటి అని చెప్పేసి మీకు తెలియదు. ప్రతి గ్రామంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఎంత, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఎంత ప్రోగ్రామ్ చేసి అంటే మొత్తం తీసి బయట పెట్టిన నా నియోజకవర్గం మొత్తం తీసి బయట పూర్తిగా మా డబ్బులే ఉంది. 14-15 ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే ఈరోజు గ్రామాల్లో సీసీ రోడ్లు కావచ్చు, నర్సరీలు కావచ్చు, వైకుంఠ ధామాలు కావచ్చు, స్ట్రీట్ లైట్లు కావచ్చు, అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు,